చెప్పనా? దాదాపు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి అక్కడ వరకు 100 కుటుంబాలు బతుకుతున్నాయి. 100 కుటుంబాలు. 100 కుటుంబాలు 100 కుటుంబాలకి లోన్లు తీసుకున్నారు, చిట్టీలు కడుతున్నారు. దీని మీదనే బతుకు తెరువు, మాకు వేరే ఆప్షన్ లేదు. మాకు పొద్దున్న లేసి ఇక్కడ ఉండాలా. ఇక్కడ ఈ వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా మేమే వాలంటీర్లకు చేసి ట్రాఫిక్ క్లియర్ చేస్తాం. ఇక్కడ ఎవరేం చేయరు, ఏ నాయకుడు రాడు, ఎవరు రాడు. పొద్దున్న నాయకులకు ఫోన్ చేస్తే ఎవరు మాకు రెస్పాన్స్ అవ్వట్లేదు. మెయిన్గా వాళ్ళు రెస్పాన్స్ కావాలా. ఇప్పుడు ఒక చిన్న మాట, బోల్ సిటీలో చేస్తే వాళ్ళ నాయకులు వచ్చి రెస్పాన్స్ అయ్యారు, మోండా మార్కెట్లో రెస్పాన్స్ అయ్యారు. మా దగ్గర ఫోన్ చేస్తే ఎవరు ఏ నాయకుడు ఫోన్ లేపుతాడు. ఓట్ల కోసం ఎలా వస్తారండి? మాకు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మాకు ఎవరు సహకరించలేరు. ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉన్న మా డబ్బాల కోసం ఇంత కూడా మాకేం చేయలేదు. బతకండి అని చెప్పి మాకు ఒక దారి చూపించాడు. ఈ ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇదేందండి? ఇప్పుడు మేము ఎక్కడన్నా వెళ్ళాలా, ఏ రోడ్ల పైన ఉండాలా? ఎల్లుండి ఈ పాప మా మ్యారేజ్ 12వ తారీఖు. ఈయన పాప హార్ట్ పేషెంట్. ఈయనకి ఎంత ఇబ్బంది ఉంటుంది తెలుసా అండి? చాలా ఇబ్బంది ఉంటుంది ఈయనకి. కుమారాంటికి ఒక న్యాయం చేస్తారు, మాకు ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ కి మాకు ఒక కార్డు ఇచ్చారు, దానిపైన లోన్ ఇచ్చారు. ఆ లోన్ ఎలా కట్టాలి మేము? మాకు ఇప్పుడు ఎట్లా? మరి ముందు మీకు ఏమైనా జీవనోపాధి కల్పిస్తామని చెప్పి ఏమైనా కూలగొడుతున్నాను ఏమన్నా ముందు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చిరా మీకు? మాకు ఏం చెప్పలేదు సార్, మాకేం చెప్పలేదు. నిన్న వచ్చి రేపు తీసేస్తున్నామని చెప్పారు. అయినా ఇది మెయిన్ రోడ్ పైన తీయమన్నారు సార్ రేవంత్ రెడ్డి గారు. ఏదైతే మెయిన్ రోడ్ మీద, హైవే మీద తీయమన్నారు. ఇక్కడ మెయిన్ రోడ్ కాదు కదా సార్, ఇది ఒక షామ్లాల్ బిల్డింగ్. దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి దీనిపైన ఇది మా జీవనోపాధి. ప్రతి ఒక్కరు దీనిపైన బతుకుతున్నాం. ఒక్కొక్క దగ్గర మాకు ఎటువంటి ఎవరికి ఇబ్బంది పెట్టాము. ట్రాఫిక్ మేమే కంట్రోల్ చేస్తాము, వర్షాలు వస్తే మేమే కంట్రోల్ చేస్తాం, అన్ని మేమే కంట్రోల్ చేస్తాం. అయినా ఇక్కడ నుంచి ఆ కొన వరకు మేము అంతా సెక్యూరిటీ లెక్క ఉంటే మాకు ఇవాళ రోడ్డు పైన జీవనోపాధి లేకుండా చేసారు. మాకు ఎట్లా సార్ న్యాయం? ఇప్పుడు మరి లోన్లు తెచ్చుకున్నారు, మరి ఎట్లా కట్టుకుంటారు? మరి నెక్స్ట్ ఏందన్న పరిస్థితి ఏంది? ఎవరు కట్టాలి సార్? రేవంత్ రెడ్డి కట్టాలా? మాకు రేవంత్ రెడ్డి కట్టాలి. లక్షలు పెట్టి డబ్బులు చేసుకున్నాము, ఎలా కట్టాలా మేము? ఎవరు కడతారు మాకు లోన్లు అయితే కట్టాలి కదా సార్. మాది రేపటి నుంచి మా పరిస్థితి ఏంది? ఎలా బతకాలి మేము? ఇప్పుడు అందరు రోడ్డు మీదకి వచ్చేసినాం కదా సార్. అందరం ఏమొచ్చింది సార్? వాళ్ళకి కొంచెం డబ్బులు తీసుకున్న వాళ్ళ డబ్బులను ఒక్కొక్క డబ్బా తయారు చేయడానికి 1,50,000 ఖర్చు అయింది. 1,50,000. ఆ 1,50,000 ఎవరు ఇవ్వాలి ఇప్పుడు? మాకు సమయం ఏమైనా ఇచ్చారు సార్? సమయం వచ్చారు. ఆ ఏసీబీ మాత్రం చాలా దౌర్జన్యం సార్. ఏసీబీ గారు స్టార్టింగ్ నుంచి ఇదే, ఈ డబ్బులు తీయాలట. ఎంతమంది చెప్తే వింటలేడు ఆయనకి ఏందో మళ్ళీ పతం తెలియదు. డబ్బులు తీయాలని చెప్పి ఇదే పట్టుకోండి. ఏసీబీ శంకర్రాజు గారు అయితే మా మీద చాలా దౌర్జన్యం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా డబ్బులు తీయాలి. డబ్బులు ఎటు కాకుండా ఎవరికి అసలు పనికి రాకుండా వేసారు సార్ వాళ్ళు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడే ఇట్లా జరుగుతుంది, ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా అయిందా? లేదు సార్, ఇంత ముందుకి ఏ పరిపాలనలో మాకు ఇలా జరగలేదు. మాకు అందరూ సహకరించారు సార్. రేవంత్ రెడ్డి పరిపాలన చాలా దౌర్జన్యం సార్. ఇది చాలా మనం బతకనిస్తారు. మిడిల్ క్లాస్ లో వాళ్ళు కోట్లు కొల్లగొడుతున్నారు సార్. వాళ్ళని ఏమంటలేదు. మా మిడిల్ క్లాస్ మీద పడితే మేము ఏం చేస్తాం సార్ చెప్పండి? అంటే వైన్ షాప్లకి ఏమో కోట్లు వస్తుందని చెప్పి వాళ్ళకి వదిలేస్తారు. ట్రాఫిక్ జామ్, అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయండి సార్. మా దగ్గరికి ఎందుకు వస్తారు? మేము ఏదో బతుకుతున్నాం ఇక్కడ, మాతో ఏం పని వాళ్ళకి? చిరు వ్యాపారులు సార్, పొద్దున్న లేస్తే దీని మీద బతుకు. ఒక్కొక్క అర్థం చేసుకోండి, ఎంత మంది ఏడుస్తున్నారు. ఆడవాళ్ళు చాలా మంది ఏడుస్తున్నారు. మాది కూడా పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాకు ఎట్లా సార్? మా జీవనోపాధి ఎట్లా? మాకు ఎక్కడ చూపిస్తారా? ఎలా ఏం చేస్తారు? అసలు ముందు కనీసం ఎందుకు ముందే వచ్చి కులగొట్టారు? కనీసం మరి మీకు వేరే దగ్గర సార్ ఇది వరకు మాకు 2 months నుంచి శంకర్రాజు గారు బాగా మాకు ఇబ్బంది పెడుతున్నారు. తీసేస్తాం. ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాదు సార్. ఇక్కడ ట్రాఫిక్ అయినా జామ్ కాదు, ట్రాఫిక్ మేమే కంట్రోల్ చేస్తాం ఇక్కడ. అలాంటిది ఇంతగానం చేయడం ఎందుకు సార్? ఇది కలిసాం సార్, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసారు. పాపం మేము మాట్లాడతామంటాం. తీరా దగ్గరికి రాగానే ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ రెస్పాన్స్ అవ్వట్లేదు సార్. అయిపోయినాక ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నారు, అరే వచ్చిరా వాళ్ళు నాపోద్దా, ఎవరన్నా మన లీడర్లు ఎవరు? ఏ లీడర్ వస్తుంది సార్? ఏ లీడర్ అవ్వట్లేదు. ఇప్పుడు దాకా మేము చాలా స్ట్రగుల్ అయినాం సార్, చాలా అంటే చాలా స్ట్రగుల్ అయినాం.